అందరికీ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం ఫ్రెండ్స్. మనం కొన్ని విషయాలు మనము తెలుసుకోవాలి. బీపీ 120/80, పల్స్ 70/100 అండ్ ఉష్ణోగ్రత 36.8-37 అండ్ శ్వాస బ్రీతింగ్ వాటర్ 12 to 16. హిమోగ్లోబిన్ మగవాళ్ళలో 13.5 to 18, అదే లేడీస్ అయితే 11.5 to 50 to 16. అండ్ కొలెస్ట్రాల్ లెవెల్ 130 to 200, పొటాషియం లెవెల్ 3.50 to 5, సోడియం 135 to 145. అండ్ మన బాడీలోని రక్తం మొత్తము పీసీబీ అంటాం 30 to 40%. చక్కెర స్థాయి షుగర్ లెవెల్స్ పిల్లలకు 70 to 130, పెద్దలకైతే 70 to 115. ఐరన్ 8 to 15 milligrams ఉండాలి. అండ్ డబ్ల్యూబీసీ అంటాం, తెల్ల రక్త కణాలు 4,000 నుండి 11,000 వరకు ఉండాలి. ప్లేట్లెట్ కౌంట్స్ 150,000 నుండి 4,00,000 వరకు ఉండాలి. నెక్స్ట్ వన్ ఆర్బీసీ అంటాం, అంటే ఎర్ర రక్త కణాలు 4.5 to 6 million వరకు ఉండాలి. నెక్స్ట్ వన్ కాల్షియం, మన బాడీలో కాల్షియం 8.6 to 10.3 ఉండాలి mg. అండ్ విటమిన్ లెవెల్స్ D3 అయితే 20 to 50, అండ్ విటమిన్ B12 200 to 900 ml. అండ్ 40, 50, 60 అంటే 45, 40, 50, 60 సంవత్సరాల వయసు గల వృద్ధులకు ప్రత్యేక చిట్కాలు. అంటే 40 years వాళ్ళకు, 50 years వాళ్ళకు ఒక చిట్కా ఏమంటే, ఫస్ట్ మీకు దాహం లేదా అవసరం లేకపోయినా అన్ని సమయాల్లో మీరు నీళ్లు తాగుతూ ఉండండి. ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ ఆరోగ్య సమస్యలు మరియు వాటిలో ఎక్కువ భాగము శరీరంలో నీటి కొరత కారణంగా వస్తుంది. కాబట్టి రోజుకు కనీసము 2 లీటర్లు నీళ్లు తాగాలి. రెండవ సూచన ఏమంటే, శరీరం నుండి సాధ్యమైనంత వరకు ఎక్కువ పని చేయండి. అంటే బాడీ వర్క్ చేయాలి, ఏదైనా ఫిజికల్ వర్క్ చేయడం. ఎగ్జాంపుల్ నడక, ఈత, లేదా ఏదైనా మన స్పోర్ట్స్ ఆడాము, చిన్న చిన్న స్పోర్ట్స్ ఆడాము, ఇలా బాడీ కదులుతూ ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ వన్ ఎక్కువ తినడం అనేటువంటి కోరిక, ఆలోచన, దాన్ని మీరు మానుకోండి. ఎందుకంటే చాలామందికి తినంటే ఇష్టం. మన దేశంలో ఈ మధ్యకాలంలో ఆర్థికంగా బాగా ముందుంది కాబట్టి ఎక్కువ తినడము ఎక్కువైంది అన్నమాట. నెక్స్ట్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. దేని విషయంలో అంటే ఆహార విషయంలో తక్కువ తినండి, ఎక్కువ జీవించండి. నెక్స్ట్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్ అధికంగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకోండి. 4వ విషయం అంటే ఖచ్చితంగా అవసరమైతే తప్ప మీ 2 వీలర్ను 4 వీలర్ను వాడండి. చిన్న చిన్న పనులు ఉన్నాయి, బ్యాంక్కి వెళ్ళడము, లేదా ఫ్రెండ్స్తో మాట్లాడి వెళ్ళాలి, టీ పాయింట్కి వెళ్ళాలి, కూరగాయలు వెళ్ళండి. మీకు ఉన్నటువంటి 2 పాదాలపైన వెళ్ళి హ్యాపీగా నడవండి. నడిస్తే ఆయుష్ పెరుగుతుంది. నెక్స్ట్ ఎలివేటర్లు ఎక్కాలి, ఎలివేటర్లు, లిఫ్ట్లు ఇలాంటివి ఎక్కడము మానేసి చక్కగా మనము తాపల ద్వారానే ఎక్కడం మంచిది. నెక్స్ట్ వన్ కోపాన్ని విడిచిపెట్టండి. కోపం అంటే పక్క వాళ్ళు చేసిన తప్పును మిమ్మల్ని మీరు శిక్ష వేసుకోవడమే కోపం అంటే. తర్వాత ఏ ప్రాబ్లము లైఫ్ లాంగ్ ఉండదు కాబట్టి ప్రాబ్లంను తేలిక తీసుకోండి. నెక్స్ట్ ఏమంటే, మనిషికి తృప్తిని చాలా అవసరం. మీరు చేసే పనిని తృప్తికరంగా ఉండేటట్టు చూసుకోండి. చాలామందితో మాట్లాడండి, అంటే డిస్కస్ చేయండి, కానీ మీ మాటే నెగ్గాలన్నటువంటి పంతము పెట్టకండి. నెక్స్ట్ వన్ మనిషి ఫస్ట్ పాయింట్, డబ్బుతో ఉన్నటువంటి అనుబంధాన్ని మెల్లమెల్లగా వదులుకోండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో బాగా దగ్గర అవ్వండి, నవ్వండి, మాట్లాడండి. డబ్బు మనుగడ కోసం అవసరం, చాలా 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 అవసరం, కానీ డబ్బు కోసము జీవితం కాదు. డబ్బు మన జీవితాన్ని సపోర్ట్ చేయాలి. అలాగే ఇక్కడ ఒక మంచి విషయం అంటే, సాధించలేనటువంటి విషయాల జోలికి మీరు వెళ్ళకండి. ఏది మీరు సాధిస్తారో దానికోసము ట్రై చేయండి. అదే కాక వ్యాయామం, ఎక్సర్సైజు, మంచి ఫ్రెండ్స్, నిద్ర, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. డబ్బులు, పదవి, పలుకుబడి, అధికారము, అందం
కులం మరియు ప్రభావం ఇవన్నీ అహాన్ని పెంచుతాయి. వినయం మనుషులతో ప్రేమగా దగ్గర చేస్తుంది. కాబట్టి అందరితో ఫ్రెండ్లీగా ఉండండి. మీ జుట్టు తెల్లగా ఉంటే అది జీవితాంతము అని కాదు, ఇది మంచి జీవితానికి నాంది. ఆశాజనకంగా ఉండండి, అంటే హోపింగ్గా ఉండాలి. జ్ఞాపశక్తితో జీవించండి అండ్ ప్రయాణం చేయండి, ఆనందించండి. ఆదివారం వస్తుంది, ఇంట్లో కూర్చోద్దండి, జస్ట్ గో ఫర్ చేయి. ఇలా చేస్తే నెక్స్ట్ మీ కుటుంబ సభ్యులతో చక్కగా ఉండండి. కోపాలు, తాపాలు, పెద్దరికం, నేనే పెద్ద ఇలా ఆలోచన లేకుండా. రెండోది, అందరితో బాగా మాట్లాడండి. వ్యంగ్యంగా ఏమి అనకండి. తట్టేళ్ళు వేయడము, వ్యంగ్యం వేయడము, ముఖం మీద ఇలా కోపం ఉండడం అలా ఉంటే నీ మానేసి ప్రశాంతంగా అందరితో చక్కగా మాట్లాడండి. మీకు కొందరి అలవాటు మీకు నచ్చవు, దూరంగా ఉండండి, సున్నితంగా మాట్లాడండి. ఇలాంటివన్నీ చేస్తే మనందరము హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటాము. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఇలా అన్నీ చేసుకుంటారని భావిస్తూ ధన్యవాదాలు.